నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. శ్రీతేజ్ ఫాదర్‌కి నిన్న 'పుష్ప' టీమ్ అంటే అల్లు అర్జున్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ కలిపి 2,00,00,000 ఇచ్చారు అని తెలుస్తుంది సార్. అంటే ఇది ఎటువైపు వెళ్తుంది? ఇలా చేయడం వల్ల కేస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందా? లేదు అసలు ఎందుకని వీళ్ళు సడెన్‌గా చేంజ్ అయింది కదా సార్. యాహ్! నిన్నటి వరకు ఇష్యూ వేరేలా నడిచింది. నిన్న చూస్తే సడెన్ చేంజ్ కనిపించింది కదా! సో, అసలు దీన్ని ఎలా తీసుకోవాలి సార్? యాహ్! 'దిల్ రాజు' ఎంటర్ అయినాక హ్మ్. సీన్‌లో మార్పొచ్చింది. రెండోది కొంత ఘర్షణ వాతావరణంలోకి వెళ్ళిపోయింది. అంటే ప్రభుత్వానికి, అల్లు అర్జున్‌కి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అల్లు అర్జున్. హ్మ్. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. హ్మ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన తెలుగు సినిమా ఇండస్ట్రీ. తెలంగాణది కాదు. సో, అలాగా మారిపోయింది యాక్చువల్‌గా. ఓకే సార్. నిన్న హ్మ్. మొన్న ఎమ్మెల్యే కూడా డెడ్‌లైన్ కూడా పెట్టాడు ఆయన. తర్వాత గాలి వినోద్ కుమార్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఆయన సంక్రాంతి లోపల తెలుగు సినిమా వాళ్ళు వెళ్ళకపోతే మేము ఆహ్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్లతో వచ్చి దాడులు చేస్తామని కూడా ఆయన ప్రకటించాడు. హ్మ్. ఇలాగా అంటే నిజానికి దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. అల్లు అర్జున్ ఒక థియేటర్‌కి తన సినిమా చూడ్డానికెళ్ళాడు. అవును సార్. అక్కడ తొక్కిసలాట కూడా కాదు నిజానికి. హ్మ్. ఆహ్, క్రౌడ్ ఎక్కువ అవ్వడంతో ఆమె ఊపిరి ఆడక సఫోకేషన్‌తో ఆమె చనిపోయింది. బాబు సీరియస్ అయింది. అది జరిగింది. దీంట్లో అల్లు అర్జున్ తప్పుందా లేదా అనేది కోర్టు ఆల్రెడీ కేసుంది. పోలీసులు ఇతను తప్పుంటే కేసుని టైట్‌గా సాక్ష్యాలతో నిరూపిస్తే అల్లు అర్జున్‌కి శిక్ష పడుతుంది. హ్మ్. ఏదేమైనా అల్లు అర్జున్ అండ్ ప్రభుత్వం లేదా పోలీస్ వ్యవస్థ వీళ్ళిద్దరి మధ్య కోర్టులో తేలాల్సిన వ్యవహారం అది పబ్లిక్‌లోకి వచ్చేసింది. పబ్లిక్‌లో అల్లు అర్జున్‌ని దోషిగా నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు హ్మ్. చేసింది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా అల్లు అర్జున్ తప్పు చేశాడని నిరూపించడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీడియోలు రిలీజ్ చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం, మీరే జడ్జి చేసుకోండి, జడ్జి యువర్ సెల్ఫ్ అని వీడియోలు పెట్టడం. ఇవంతా ఏందంటే పబ్లిక్‌లో అల్లు అర్జున్ దోషి. అంటే కోర్ట్ ఏమి తేల్చలేదు ఇంకా. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇంకా అసలు చార్జ్ షీట్ గాని ఏమీ లేదు. ప్రైమరీ ఇన్వెస్టిగేషనే జరుగుతుంది. జరుగుతుంది. అవును సార్. అయినా కూడా అతన్ని తీర్పు ఇచ్చేసిన విధంగా దోషి హ్మ్. అన్న తేల్చేసే విధంగా ప్రభుత్వం గాని, సాక్షాత్తు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన పద్ధతి గాని, ఇవన్నీ చేయడంతో పాటు అతని క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అతను ఎంత దుర్మార్గుడు, ఎంత క్రూయల్ ఫెలో హ్మ్. ఇవన్నీ కూడా చేయడానికి ఒక నెరేటివ్ కన్‌స్ట్రక్ట్ చేయడం. దీని తర్వాత అతన్ని ఆంధ్ర వాడిగా చిత్రీకరించి వాళ్ళంతా వెళ్ళిపోవాలని చెప్పడం. సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా ఇన్‌సెన్సిటివ్‌గా ఉంటారని చెప్పడం. హ్మ్. ఇలాగ రకరకాల కథనాలు. దాని తర్వాత అసలు ఇతనికి సినిమా యాక్టింగే రాదని చెప్పడం. తర్వాత ఆ సినిమాలో ఏమేమి తప్పులున్నాయి, హ్మ్. పోలీసులను కొడుతున్నారు, ఇంకోటి ఒక స్మగ్లర్ అని చెప్పడం. ఇలా రకరకాల యాంగిల్స్ తీసుకుంది. అవును సార్. ఎప్పుడైనా నేను చాలా సార్లు చెప్పాను. ఒక యుద్ధంలాగా ప్రకటిస్తే, ఆ యుద్ధంలో ఇంకా ఈ ఆయుధాలే వాడాలనేది ఏమి హ్మ్. ఉండదు. విచక్షణ ఏముండదు. అవును సార్. మనం ఎన్ని రకాలుగా ఊహించని పద్ధతులంతా కూడా అటాక్ జరుగుతుంది. హ్మ్. సో, ఈ రెండోది ఏంటంటే అనీవెన్ బ్యాటిల్ ఇది. ప్రభుత్వం ఒక వ్యక్తిని తలుచుకుంటే ఆ వ్యక్తి ఎంత పెద్దయినా కూడా హ్మ్. ఆ వ్యక్తికి ఏమన్నా వ్యవస్థల్లో పట్టుంటే తప్ప ఆ వ్యక్తి ప్రభుత్వాన్ని ఢీకొనడం కష్టం. హ్మ్. వ్యవస్థల్లో పట్టుండే ప్రతిపక్షాలు కొంతవరకు ఢీకొనగలుగుతాయి ఆ! అధికార అవును సార్. పక్షాన్ని. హ్మ్. ఇప్పుడు జగన్‌ని ఇబ్బంది పెడుతుంది అక్కడ కూటమి ప్రభుత్వం. జగన్ హ్మ్. ఎదుర్కోగలుగుతున్నాడు. గతంలో జగన్ ఇబ్బంది పెట్టినప్పుడు చంద్రబాబు ఎదుర్కోగలిగాడు. ఇక్కడ అంతే. రేవంత్ రెడ్డి ఎదుర్కోగలిగాడు. హ్మ్. అంటే పొలిటికల్ పార్టీ ఒక వ్యవస్థ, తనకి కొన్ని వ్యవస్థల్లో తనకు పట్టు ఇవన్నీ ఉంటాయి. హ్మ్. కానీ వ్యక్తిగా అల్లు అర్జున్ ఎంత పెద్ద హీరో ఈ మధ్య కాలంలో ఆయన పాన్ ఇండియా అయ్యాడు గానీ, మామూలుగా అయితే అతను ఒక వన్ ఆఫ్ ద స్టార్ హీరోస్ ఇన్ అవును తెలుగు. సార్. సో, ఆయనకి ఒక ప్రభుత్వాన్ని ఎదుర్కొని, పోలీస్ వ్యవస్థని ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. సో, అందుకని అతను గూడా ఫ్యామిలీ గూడా సైలెంట్ అయిపోయారు. సో, ఇది ఇలాగా మనం ఢీకొనడం వల్ల అదేదంటారు పొట్టేలు కొండ అనే హ్మ్. సామెత ఉంది. అవును పొట్టేలెళ్లి సార్. కొండను ఢీకొంటే, పొట్టేలుకే నష్టం కొండకి కాదు. అవును సార్. సో, అవును. ప్రభుత్వం కొండ లాంటిది. దాన్ని ఢీకొంటే వీళ్ళకి నష్టం గదా! ఢీకొనాలని గూడా అనుకోలేదు. అవును అది సార్. అలాగా హ్మ్. అయిపోయింది. యాక్చువల్లీ రాజు తలుచుకుంటే దెబ్బలకు ఆ! కొదవ అదే. అంటారు కదా! హ్మ్. యాహ్! ఆ విధంగా ఇప్పుడు రెండోదేందంటే ఇప్పుడు 'దిల్ రాజు' గూడా ఇంత వేగంగా ఎందుకు కదిలాడంటే ఆయన సమస్య ముడిపడింది. హ్మ్. ఎందుకంటే ఈయన రేవంత్ రెడ్డి మరి కోపంలో అన్నాడా, ఏమన్నాడో తెలీదు గానీ అసెంబ్లీలో అసలింకా ఆహ్, ఈ ప్రీమియర్ షోస్. వీళ్ళకిచ్చే బెనిఫిట్ షో హ్మ్. ఇంకా నేను సీఎంగా ఉండేంత వరకు హుహు. బెనిఫిట్ షోలు ఇవ్వను. తర్వాత ప్రత్యేక షోలుండవు. టికెట్ రేట్లు పెంచను.
అనేది సీఎంగా ఉన్నంత వరకు అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేసినట్టుగా డిక్లేర్ చేసేసారు. దాంతో ఇప్పుడు అందరికంటే భయం ఎవరికంటే దిల్ రాజు సినిమాలు 3 ఉన్నాయి. గేమ్ చేంజర్ ఒకటి రామ్ చరణ్తో, తర్వాత సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ సినిమా ఒకటి, తర్వాత డాకు మహారాజులో కూడా ఈయన పెట్టుబడులు ఉన్నాయి. సో ఈ 3 సినిమాలకి కానీ ఇప్పుడు ఈ వసతులు లేకపోతే ఈ బెనిఫిట్స్ రాకపోతే ఆయనకి కనీసం 30-40 కోట్లు లాస్ వచ్చే అవకాశం ఉంది. పైగా గేమ్ చేంజర్లో ఆల్రెడీ భయం ఉంది. ఎందుకంటే 500 కోట్ల సినిమా అది, దానికి ఏం బడ్జెట్ రాలేదు. ఈ పుష్ప వల్ల కూడా, పుష్ప 2 ఈ అల్లు అర్జున్ గొడవ వల్ల కూడా దానికి బడ్జెట్ రాకుండా పోయింది. ఇప్పటికి కూడా పుష్ప 2 రూల్ చేస్తూనే ఉంది ఇండియా వైజ్గా. ఆల్రెడీ 1800 కోట్లు అంటే ఈ రోజు డిక్లేర్ అవుతుంది. బాహుబలి 2ను కూడా దాటేసింది. ఇంకా ఉండేది దానికి ఒక అమీర్ ఖాన్ దంగల్ సినిమా ఒకటే పోటీ ఉంది. దంగల్కి 2000 కోట్లు వచ్చాయి. అది కూడా క్రాస్ చేస్తే ఇప్పటివరకు హిస్టరీలో 2000 కోట్లు దాటి కలెక్ట్ చేసిన ఏకైక సినిమాగా పుష్ప 2 నిలిచిపోతుంది. సో ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ ఆల్రెడీ శంకర్ ఫ్లాప్లో ఉన్నాడు, ఫామ్ లేదు. ఆల్రెడీ ఇండియన్ 2 ఎంత దారుణమైన ఫ్లాప్ వచ్చిందో చూశారు. అందువల్ల శంకర్తో ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అని ఒక భయాందోళన అయితే ప్రొడ్యూసర్గా దిల్ రాజుకు ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో రెండోది ఏంటంటే దిల్ రాజు ఓన్లీ ప్రొడ్యూసర్ కాకుండా డిస్ట్రిబ్యూటర్ కూడా అనేక సినిమాలు చేస్తుంటాడు. ఆల్రెడీ ఆయనకి మైత్రి మూవీస్, సితార్ మూవీస్ లాంటి వాళ్ళు ఇటు ప్రొడక్షన్లోనూ ఇటు డిస్ట్రిబ్యూషన్లో కూడా పోటీ ఇస్తున్నారు. సో ఇక థియేటర్ వ్యవహారాల్లో కూడా దిల్ రాజుకి పోటీకి మైత్రి మూవీస్ కూడా థియేటర్ రంగంలోకి దిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో అన్ని విధాల టఫ్ సిచ్యువేషన్ దిల్ రాజుకు ఉంది. సో దాంతో ఈయనేమో అవన్నీ ఆవేశంలో ఇచ్చాడా మరి ఆలోచించాడు తెలియదు, కానీ ఇచ్చేసాడు, అసెంబ్లీలో ఇచ్చాడు. దాంతో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది రేవంత్ రెడ్డికి. ఈ విషయంలో మాత్రం ప్రజల నుంచి కానీ థియేటర్ ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి కానీ మంచి మద్దతు వచ్చింది. అప్పుడు జగన్ వివాదం అయ్యాడు, ఇదే విధంగా టికెట్ రేట్ తగ్గించి. ఇక్కడ వివాదం అవ్వలేదు రేవంత్ రెడ్డి, ఎందుకంటే టికెట్ రేట్లు పెంచడం వల్ల పుష్ప 2కి చాలా నెగిటివ్గా వచ్చింది ఇక్కడ జనాల్లో. ఎందుకంటే మామూలుగానే 800-700 పెట్టి థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసే, మామూలుగానే థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడాలంటే మామూలు టికెట్స్ ఉన్నప్పుడే ఒక 2 వెళ్ళాలంటే 1000 రూపాయలు మినిమం అయిపోయే పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఒక పాప్కార్న్ తీసుకుంటే 400-300 ఉంటుంది, ఒక కాఫీ తాగితే 300-400 ఉంటుంది. అటువంటి కాంటెక్స్లో టికెట్లు ప్లస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో తిని తాకపోతే మళ్ళీ అదొక లోటు లాగా ఉంటుంది. ఫోమా అని చెప్పాను కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫీలింగ్ ఉంటుంది. సో ఈ కాంటెక్స్లో దిల్ రాజు ఇప్పుడు రంగంలో దిగాలి. దిల్ రాజు దిగాలంటే ముందు ఈ సమస్యను సాల్వ్ చేయకుండా సినిమా ఇండస్ట్రీ సమస్యల్ని సాల్వ్ చేయమని అడగలేడు దిల్ రాజు, ముందు ఇది సాల్వ్ చేయాలి. అందుకని దిల్ రాజు రంగంలోకి దిగి ఏదో ఒక ఒప్పందం కుదిరినట్టుగా అర్థమవుతుంది. ఈ ఒప్పందం ప్రకారం ముందు మీరు వాళ్ళకి 10-20 కాదు, కొంత సబ్స్టాన్షియల్ అమౌంట్ ఇవ్వండి అని ఒక ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. సుకుమార్ 50 లక్షలు, ప్రొడ్యూసర్ 50 లక్షలు, అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు, మొత్తం కలిపి 2 కోట్లు. పుష్ప టీమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో కలిపి 2 కోట్ల డబ్బుల్ని ఫిల్మ్ ఛాంబర్కి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ ఇప్పుడు ఈ అబ్బాయికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేస్తుంది. ఈ 2 crores కాకుండా ఆల్రెడీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన సొంత ఫౌండేషన్ నుంచి, వాళ్ళ బాబు పేరుతో పెట్టిన ఫౌండేషన్ నుంచి ఆయన సొంత డబ్బులు 25 లక్షలు ఇచ్చాడు. గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటికేమీ లేదు. సో ఇండస్ట్రీ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. కేవలం పుష్ప 2 వాళ్లే కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా కొంత డబ్బులు కలెక్ట్ చేసి ఇద్దామని. అట్లాగే భాస్కర్కి జాబ్ కూడా ఇద్దామని. సో ఇది నిజానికి మంచిదే. ఎందుకంటే ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం రాదు, భార్య అయితే రాదు. 10 కోట్లు 100 కోట్లు ఇచ్చినా రాదు, అది వాస్తవమే. కానీ ఒక ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత ప్రాణాన్ని తీసుకురాకపోవచ్చు, కానీ ఉన్న ఫ్యామిలీని, బాబు పాప ఉన్నారు కాబట్టి ఆ ఫ్యామిలీని ఆదుకోవడం, ఆ ఫ్యామిలీకి అండగా నిలబడడం అనేది సినిమా ఇండస్ట్రీని ఇన్వాల్వ్ చేయడం ద్వారా దిల్ రాజు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మీటింగ్ కూడా కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. దిల్ రాజు వీళ్ళందరినీ తీసుకెళ్తున్నాడు. దాదాపు 36 మంది రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. రేవంత్ రెడ్డిని, కొంతమంది మినిస్టర్ని. సో ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది ఈ విషయం.
రైట్ సార్. థ్యాంక్ యూ సార్.